రెక్కాడితే గాని పూట గడవదు. గుడిసెలో నివాసం, అర్ధ ఆకలితో బతుకు వెళ్లదీసే కుటుంబం అది. అయితేనేం వీళ్లకు 10 కార్లు, అనేక బైక్లు కలిగి ఉన్నారు. ఏంటి అవాక్కయ్యారా? ఈ స్టోరీ చూడండి. బ్రేకులు లేకున్నా ఓకే చెప్పే కొందరు ఆర్టీఏ అధికారులు, ఊడే టైర్లున్న ఫిట్నెస్ ఇచ్చే ఎంవీఐలో బ్రోకర్ ఇచ్చిందే కాగితం, ఫైలు కింద పెట్టే బరువు ఆధారంగా సంతకాలు పెట్టే ఆర్టీఏ అధికారులు సినిమాల్లో చూసి ఉంటాం. అదే నిజ జీవితంలో జరిగితే యాక్సిడెంట్సే. మెదక్ జిల్లా సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో నిరుపేద కుటుంబాలపై 10 నుంచి 6 కార్లు ఉన్నట్టు రికార్డులను క్రియేట్ చేశారు. ఆర్టీఓ మాయాజాలంతో పేదవాడికి 10 కార్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. మెదక్ జిల్లా సంగారెడ్డి ఎద్దుల మైలారం గ్రామం ఇది. 500 ఇళ్ల అడ్రస్సులపై వందలాది కార్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. నిరుపేదల కుటుంబాల వారికి 5 నుంచి 10 కార్లు ఉండడమేంటని దర్యాప్తు చేపట్టిన అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూశాయి. ఇతని పేరు నరసింహాచారి. చిన్న కులవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన ఇంటి అడ్రస్ పై 15 కార్లు ఉన్నాయని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యాడు. 15 కార్లు ఉన్నాయని చెప్పాడు. అప్పటి వరకు మా దృష్టికి మాకు ఏం తెలియదు. అప్పుడు మేము ఆశ్చర్యపోయాం. 15 కార్లు ఎక్కడి, మా పైన ఎక్కడి సార్ అంటే, ఇట్లా మేము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాము, ఇట్లా మీ పైన వెళ్ళాయి, మేము మా అబ్బాయి కోసం రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే మీ పైన ఇట్లా వెళ్ళాయి, ఆర్టీఓ మీ ఇంటి నెంబర్ మేము చేస్తాము ఇలా చెప్తే మేము చాలా ఇబ్బంది పడి బాధపడ్డామన్నాను. మొత్తం పరిచయం అయిపోయినాం. ఎక్కడెక్కడ మాకు 15 కార్లు ఉంటే అందులో ఒక కారు మాకు ఇచ్చినా మేము అప్పుడప్పుడు టైంపాస్ తిరగడానికి వస్తుండే అని ఆలోచించినాం. మీకు ఏం లేదు, కానీ ఇది నగాల ఏడవాళ్ళ ఏదో బాధపడాలన్నా నగాలన్నా అర్థమవుతలేదు విషయం. అవసరం నర్సింహులు అయితే అవి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినాయి. అయితే వాళ్ళ మామూలుగా కూలీ చేసుకొని బతికేటోళ్ళు, కూలీ చేసుకొని రోజు చేసుకొని బతికే వాళ్ళకు ఒక బైకు, ఒక స్కూటర్ తప్ప వాళ్ళకు 4 వెహికల్స్ అనేవి లేనే లేవు. అలాంటి పరిస్థితిలో 15 కార్లు ఎలా రిజిస్ట్రేషన్ అయినా అనేది చాలా భయానికి గురవుతున్నారు. ఒక్క నరసింహాచారికే కాదు, ఈ ఊర్లో ఉన్నవారి అడ్రస్సులపై కార్ల రిజిస్ట్రేషన్ విచ్చలవిడిగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆర్టీఏ ఆఫీస్లోని కొందరు దళారుల దందాతో ఇలా జరిగి ఉంటుందని ఊరి జనం భావిస్తున్నారు. కౌశల్ నరసింహ పేరు మీద 15 కార్లు ఉన్నాయని చెప్పేసి ఆర్టీఓ ఎంక్వైరీ జరిగింది. ఇంకోటి పరమటి కిష్టయ్య అనే పేరు మీద 40 కార్లు ఉన్నాయని చెప్పేసి ఒకటి ఎంక్వైరీ జరిగింది. ఇంకోటి మల్కపురం లక్ష్మి అనే పేరు మీద 8 కార్లు ఉన్నాయని చెప్పేసి ఒకటి ప్రూఫ్ ఆఫ్ ఆర్టీఓ ఆఫీస్ నుంచి వచ్చింది మాకు ఇక్కడికి గ్రామ పంచాయతీకి వస్తే వీళ్ళు నిన్న వెళ్ళారు. ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మా పేరు మీద ఈ కార్లు లేవని చెప్పేసి అడిగారు వాళ్ళు. అంటే ఆర్టీఓ గారు ఏమంటారు అంటే, మీ హౌస్ నెంబర్ ఒకటి ఉన్నది, ఆధార్ నెంబర్ ఒకటి ఉన్నది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళు చెప్తే, మరి పేర్లు ఎవరు ఉన్నాయంటే పేర్లు మాత్రం వీళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ అంతే అని, రిజిస్ట్రేషన్ మాత్రం వీళ్ళ పేరు మీద లేదు. అదొకటి. ఇక అసలు విషయానికి వస్తే, రాష్ట్ర రాజధానిలో కాలుష్య నివారణకు భారత్ స్టేజ్ 3 శ్రేణి వాహనాల రిజిస్ట్రేషన్ను హైదరాబాద్లో 2010 నుంచి నిషేధించింది. దీంతో మహానగరం శివార్లలోని గ్రామాల అడ్రస్సుల పేరుతో ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయడానికి ఆర్టీఏ దళారుల దందాకు తెరతీశారు. ఇలా జీవం పోసుకున్నవే నిరుపేదల పేరిట రిజిస్ట్రేషన్ అయిన కార్ల వాహనాలు. సంగారెడ్డి రవాణా శాఖ పరిధిలోని ఎద్దు మైలారం గ్రామంలోని 500 ఇంటి అడ్రస్సులతో వందలాదిగా వాహనాలు సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఎప్పుడైతే ఈ BS3 వెహికల్స్ GHMC లిమిట్లో చేయకూడదని ఒక స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ వచ్చిందో అప్పటి నుండి కూడా, అంటే కొన్ని బార్డర్ డిస్ట్రిక్ట్స్లో నల్గొండలో కానీ, మహబూబ్నగర్లో కానీ, రంగారెడ్డిలో కానీ, మెదక్ జిల్లాలో కానీ బార్డర్లో ఉన్న GHMCకి డిస్ట్రిక్ట్ బార్డర్లో ఉన్న అడ్రస్లు పెట్టి చేసిన్లు అనేసి ఒక కొన్ని వెహికల్స్ అట్లా జరిగినాయి అనేసి వెరిఫికేషన్ విజిలెన్స్ టీమ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్ వెరిఫికేషన్లో తెలిసింది. ప్రభుత్వం కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలకు కొందరు అధికారులే తూట్లు పొడుస్తున్నారు. ఏజెంట్లతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లను ప్రోత్సహిస్తున్నారని బాధితులు అంటున్నారు. ప్రైవేట్ లిమిటెడ్లో కార్ తీసుకున్నానండి. సో అక్కడ నేను ఇచ్చిన ప్రూఫ్స్ అన్నీ, నా ఆధార్ కార్డు కానీ ఏదైతే అడ్రస్ ప్రూఫ్స్ ఇచ్చినాను అన్నీ మ్యానిపులేటెడ్ అయిపోయాయండి. సో తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, మన మెట్రోపాలిటన్ సిటీలో బ్యానెడ్ అయిన వెహికల్స్ వాళ్ళు మనకి తెలియకుండానే వాళ్ళు మనకి అంటగట్టేస్తున్నారండి. పేదవాడి ఇంటి అడ్రస్లతో కారు రిజిస్ట్రేషన్ దందాకు తెరతీసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. కారు రిజిస్ట్రేషన్కు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారా?
ఒక్కసారి ఆలోచించుకొని సరైన పత్రాలు సమర్పించాలని ఆర్టీఏ అధికారులు సలహా ఇస్తున్నారు. సాక్షి టీవీ, మెదక్.